గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 నుండి 2026 వరకు ధనుస్సు రాశిలో ఒక నక్షత్రమైనటువంటి మూలా నక్షత్ర జాతకులకు ఉద్యోగ, వ్యాపార, విద్య, సంతాన, కుటుంబ పరంగా, వివాహ పరంగా ఎలా ఉండబోతుందో చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ మూలా నక్షత్రంలోని 4 పాదాలు కూడా ధనుస్సు రాశికి సంబంధించినవే కాబట్టి ధనుస్సు రాశి వారికి 2025 సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 3 అండి. రాజపూజ్యం 1, అవమానం 5. మూలా నక్షత్ర జాతకులకు 2025 సంవత్సరంలో ఓవరాల్గా చూసుకున్నట్లయితే చెప్పుకోదగ్గ మార్పులైతే ఉంటాయండి. అలాగే ఆదాయానికి సంబంధించి కూడా కొన్ని అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. శని భగవానుడు ఈ సంవత్సరం ప్రారంభంలో మీ 3వ ఇంట్లో ఉంటాడు కాబట్టి అది అనుకూల స్థానమే కాబట్టి మీలో ధైర్యం ఉంటుంది. మాట్లాడే విధానం కూడా బాగుంటుంది. సోదరులతో సంబంధాలు మెరుగుపడతాయి. సోదరులతో కానీ సోదరీమణులతో కానీ సంబంధాలు అనేవి మెరుగుపడతాయండి. ఎందుకంటే మీ మాట తీరు బాగుంటుంది కాబట్టి. ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే 2025 స్టార్టింగ్లో అంత బాగోదండి. ఎందుకంటే గురువు 6వ స్థానంలో ఉండటం వల్ల కొంచెం పని భారం అనేది పెరుగుతుంది. మీకు అననుకూలంగా ఉంటుంది అని కాదు, కానీ పని భారం అనేది పెరుగుతుందండి. దానివల్ల పని పట్ల ఉత్సాహం అనేది తగ్గుతుంది. సాధారణంగా ఈ మూలా నక్షత్ర జాతకులు ఏంటంటే ఎంత పనైనా చేస్తారు, కానీ వారిపైన ప్రెషర్ అనేది ఉండకూడదు. ప్రెషర్ ఉంటే పని చేయలేకపోతారు. అలాంటి వీరికి 2025 సంవత్సరం స్టార్టింగ్లో మే మాసం వరకు పనులు పూర్తి చేయటానికి, పనులకు సంబంధించిన అంచనాలు వేయటానికి కొంచెం కష్టపడవలసి ఉంటుంది. దానివల్ల పనిని తప్పించుకోవడానికి కొన్ని రకరకాల కారణాలను ఎదుగుతారు. అయితే మార్చి 29వ తారీఖు వరకు శని యొక్క గోచారం అనేది అనుకూలంగా ఉంటుందండి. శని భగవానుడు మీ 3వ ఇల్లు అయినటువంటి కుంభరాశిలోనే ఉంటాడు కాబట్టి మార్చి 29వ తారీఖు వరకు డోకా లేదు. వృత్తిలో అభివృద్ధిని సాధిస్తారు. కోరుకున్న చోటుకు బదిలీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగరీత్యా విదేశీయానం చేయాలి అనుకుంటున్న వారికి, వ్యాపార రీత్యా విదేశీయానం చేయాలి అనుకుంటున్న వారికి, లేదా చదువుకోవటానికి విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారికి అనుకూలంగా ఉంటుందండి. ఎటు తిరిగి మార్చ్ 29వ తారీఖు నుండి మే 14వ తారీఖు వరకు కొంచెం పని భారం ఎక్కువగా ఉంటుంది. మే 14వ తారీఖు తర్వాత గురువు 7వ స్థానంలోకి వెళ్తాడండి. 7వ ఇంట్లోకి వెళ్తాడు కాబట్టి ఉద్యోగ పరిస్థితులు అనేవి చాలా మెరుగుపడతాయి. ముఖ్యంగా ఎవరికి బాగా లాభపడుతుందంటే ఈ స్థానం అనేది మూలా నక్షత్రంలో జన్మించి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి గురువు 7వ ఇంట్లోకి వెళ్ళటం ఒక రకంగా అదృష్ట విషయంగా చెప్పవచ్చు. ఉద్యోగ పరంగా కూడా గురువు యొక్క స్థానం అనేది మే 14వ తారీఖు తర్వాత చాలా అవకాశాలను తీసుకువస్తుంది. వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు సహ ఉద్యోగులకి వారికి మధ్య సఖ్యత అనేది పెరుగుతుందండి. ఇంతకుముందు ఎటువంటి ఈగో క్లాషెస్ ఉన్నా సరే ఇప్పుడు బాగానే ఉంటారు మే మాసం తర్వాత. ఈ సంవత్సరంలోని మార్చ్ 29వ తారీఖు నుండి మే 14వ తారీఖు మధ్య కాలంలో మీకు ఎదురైన ఇబ్బందులను అధిగమించినందుకు మే 14వ తారీఖు తర్వాత మీకు ప్రతిఫలం అనేది బాగా లభిస్తుంది అని చెప్పవచ్చు. మే మాసంలో మాత్రం అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉండబోతుందండి. అది ఉద్యోగ వృద్ధికి దోహదపడుతుంది. వృత్తిపరమైన సంబంధాలను ఏర్పరచుకోవటానికైనా, ఒకవేళ మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య సంబంధాలలో ఏమైనా సఖ్యత లేకపోయినా మే 14వ తారీఖు తర్వాత గురువు, శుభగ్రహం అయినటువంటి గురువు శుభస్థానంలో ఉండటం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరంలోని ద్వితీయార్థంలో అనగా మార్చ్ 29వ తారీఖు తర్వాత నుండి శని 4వ ఇంట్లోకి వెళ్తాడండి. కావున ఓపిక పట్టేలాగా చేస్తాడు. అయితే
రాహువు గురువు యొక్క గోచారం అనేది అనుకూలంగా ఉంటుంది కాబట్టి పై అధికారుల యొక్క సహాయ సహకారాలు అనేవి మూలా నక్షత్ర జాతకులకు లభిస్తాయి అని చెప్పవచ్చండి. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే 2025 సంవత్సరంలో కుటుంబంలో మార్చ్ మాసం తర్వాత నుండి కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు, ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా పిల్లలకు సంబంధించిన మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. మే 14వ తారీఖు తర్వాత అయితే కుటుంబ సంబంధాలు అనేవి మెరుగుపడతాయి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న వారికి కూడా ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. నేను మన ఛానల్లో అప్లోడ్ చేసిన ఇంతకుముందు వీడియోస్లో కూడా వివరించానండి. గురువు యొక్క దృష్టి కానీ గురువు కానీ 7వ స్థానంలో ఉంటే అది వివాహానికి సంబంధించినది కాబట్టి వివాహపరంగా ఉన్న మనస్పర్ధలు, చిక్కులు, చికాకులు అనేవి తొలగిపోతాయి అని చెప్పాను. అలాంటి గురువు మే 14వ తారీఖు తర్వాత మూలా నక్షత్ర జాతకులకు 7వ ఇంట్లోకి రాబోతున్నాడు. కాబట్టి సమాజంలో కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయండి. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సంవత్సరం మొదట్లో కొన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా కష్టాలంటే అననుకూలంగా ఉంటుంది అని కాదండి. సంవత్సరం 2వ భాగంలో సమాజంలో మంచి సంబంధాలను ఏర్పరచుకుంటారు. కుటుంబంలో ఉన్న బంధాలు అనేవి బలోపేతం అవుతాయి. ప్రయాణాలు కూడా అధికంగా చేస్తారండి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు కానీ, పుణ్యక్షేత్ర దర్శనాలు కానీ, లేదా కుటుంబ సభ్యులకు సంబంధించిన వేడుకలకు హాజరవటం కానీ జరుగుతుంది. ద్వితీయార్థంలో శని 4వ ఇంట్లోకి వెళ్ళటం వల్ల తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే గురువు గోచారం అనుకూలంగా ఉంది, రాహు యొక్క గోచారం అనుకూలంగా ఉంది కాబట్టి వారి ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చినప్పటికీ తొందరగానే తొలగిపోతాయండి. ఈ సంవత్సరం 2వ భాగంలో మాత్రం కుటుంబ సభ్యుల యొక్క మద్దతు అనేది లభిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే గురువు 6వ స్థానంలో ఉన్నంత కాలం కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగా ఎలాంటి సమస్యలు అంటే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు, మగవారికి అయితే కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు రావటం కానీ ఇలాంటివి మిమ్మల్ని ఈ సమయంలో ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. అలానే ఒంటికి సంబంధించిన నొప్పులతో కూడా బాధపడే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి ఆరోగ్యం పట్ల ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. 2025 మార్చ్ నుండి 2025 మే 14వ తారీఖు మధ్య కాలంలో ఒత్తిడిని నియంత్రించుకునే ప్రయత్నాలు చేయండి. శారీరక ఆరోగ్యం పైన దృష్టి పెట్టడమే కాకుండా మానసిక ఆరోగ్యం పైన కూడా దృష్టి పెట్టాలి. మే 14వ తారీఖు తర్వాత గురువు యొక్క ప్రభావం వల్ల ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుందండి. ఒకవేళ ఈ సమయంలో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా త్వరగా కోలుకోగలుగుతారు. అంతేకాదండి, మూలా నక్షత్ర జాతకులకు మే 14వ తారీఖు తర్వాత ఇంతకుముందు వారికి ఆరోగ్యం పట్ల పెద్దగా శ్రద్ధ లేకపోయినా మే తర్వాత నుండి వారంతరగా వారికే ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అన్న కోరిక కలుగుతుంది. అలానే శాకాహారం పట్ల కూడా ఆసక్తి కలుగుతుందండి. కాబట్టి ఆరోగ్యపరంగా మే మాసం తర్వాత ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఈ సంవత్సరం మొత్తం మూలా నక్షత్ర జాతకులు గనక సరిపడా నిద్రపోతూ ఒత్తిడిని కనుక సమర్థవంతంగా తగ్గించుకోగలిగితే మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించగలుగుతారండి. మార్చ్ 29వ తారీఖు తర్వాత శని గోచారం అనేది 4వ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఎముకలకు సంబంధించి కానీ ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే గురువు అనుకూలంగా ఉండటం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా త్వరగా కోలుకోగలుగుతారు. మిమ్మల్ని ఎక్కువగా బాధించలేవు. ఆర్థిక పరంగా అయితే మే మాసం వరకు జాగ్రత్తలు తీసుకోవాలండి. ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలానే మే 14వ తారీఖు వరకు మూలా నక్షత్ర జాతకులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బయటి వారి విషయాల్లో వేలు పెట్టవద్దండి. అలాగే ఇతరులను నవ్వించటం కోసం సెటైర్లు వేసేవి కూడా ఇతరులు అపార్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి మే మాసం వరకు. దానివల్ల చిన్న చిన్న అవమానాలు పడే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి మీరు ఏదైనా మాట మాట్లాడేటప్పుడు అందరితో బాగానే మెలుగుతారండి. అయితే కొన్ని సందర్భాలలో మీరు ఏదైనా మాట మాట్లాడేటప్పుడు ఎదుటివారు దానిని ఎలా తీసుకుంటారా అని ఒక్కసారి ఆలోచన చేయండి. అలానే అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నాలు చేయండి. ఆర్థిక ప్రణాళికలు అనేవి తెలివిగా వేసుకోండి.
మే మాసం వరకు మాత్రం అననుకూలంగా ఉంటుంది అని కాదు, కానీ పొదుపు పైన దృష్టి పెడుతూ తెలివైన పెట్టుబడులు పెడుతూ ఆర్థిక పరంగా ఎటువంటి రిస్క్ తీసుకోకుండా ఉన్నట్లయితే ఆర్థిక పరంగా ఈ సంవత్సరంలో స్థిరత్వం అయితే లభిస్తుందండి. మే మాసం తర్వాత ఎలాగో గురువు మిమ్మల్ని కాపాడతాడండి. ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది, ఆదాయం అనేది పెరుగుతుంది, వ్యాపార లాభాలు రావటం కానీ, భాగస్వాముల ద్వారా ఆర్థికంగా కోలుకునే ప్రయత్నాలు చేయటం కానీ, పొదుపు పెరగటం కానీ, ఏదో ఒక రకంగా ఆర్థిక స్థితి అనేది క్రమంగా మెరుగుపడుతుంది. మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందల్లా మార్చ్ నుండి మే మాసం మధ్య కాలంలోనండి. ఎటువంటి రిస్క్ తీసుకోవద్దు ఆర్థిక పరంగా. లాటరీలు కానీ, షేర్ మార్కెట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ ఇలాంటి వాటిల్లో పెట్టుబడి పెట్టేవారు ఉంటారు కదా, అటువంటి మూలా నక్షత్ర జాతకులు ఈ మధ్య సమయంలో మార్చ్ 29 నుండి మే 14వ తారీఖు వరకు ఈ మధ్య కాలంలో జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలి. వస్తే 10 రూపాయలు పోతే 5 రూపాయలు అన్న వాటిపైన పెట్టుబడి పెట్టవద్దండి. మీకు అలాంటి ప్రయత్నాలు చేయాలనిపిస్తే మే తర్వాత చేసుకోండి. వ్యాపార పరంగా కూడా ఇంచుమించు ఇటువంటి గోచారమే సూచిస్తుంది. వ్యాపార పరంగా అయితే సంవత్సరంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఇబ్బందులంటే పని భారం అనేది పెరుగుతుందండి. తెలివిగా ఆలోచించాల్సి ఉంటుంది. ఒకవేళ కొత్త వ్యాపారాన్ని ప్రారంభిద్దాము అనుకున్నా, వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేద్దాము అనుకున్నా కొన్ని అడ్డంకులు అయితే ఎదురవుతాయి. ఎందుకంటే గురువు 6వ ఇంట్లో ఉండటం వల్ల. మార్చ్ 29వ తారీఖు వరకు శని అనుకూలిస్తాడండి. మే 14వ తారీఖు తర్వాత నుండి గురువు అనుకూలిస్తాడు. మే 18వ తారీఖు తర్వాత నుండి రాహు అనుకూలిస్తాడు. కావున స్టార్టింగ్లో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోగలిగితే తర్వాత నుండి గురువు మిమ్మల్ని కాపాడుకోగలుగుతాడు. వ్యాపార పరిస్థితులు అనేవి చాలా వరకు క్రమక్రమంగా, ఒకేసారి కాకపోయినా క్రమక్రమంగా మెరుగుపడతాయి. ఇంతకుముందు ఈ మూలా నక్షత్ర జాతకులను భాగస్వామ్య వ్యాపారాలలో వేలు పెట్టవద్దు అని చెప్పాను. అయితే ఈ సంవత్సరం మే తర్వాత నుండి భాగస్వామ్య వ్యాపారాలలో ఉన్నవారికే ఎక్కువగా ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. దానితో పాటుగా జీవిత భాగస్వామితో సంబంధం అనేది మెరుగుపడుతుంది. అది వ్యాపారం కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు. మొత్తం మీద నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఉద్యోగపరంగా అయినా, వ్యాపార పరంగా అయినా, సంతాన విషయంలోనైనా, తల్లిదండ్రులతో మీ సంబంధం విషయంలోనైనా, ఉద్యోగ పరంగా అయినా, ఏ విషయంలోనైనా 2వ భాగమే మీకు అనుకూలంగా ఉంటుంది. చదువు పరంగా చూసుకున్నట్లయితే మూలా నక్షత్రంలో జన్మించిన విద్యార్థులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, విజయాన్ని సాధించటానికి గ్రహ అనుకూలత మాత్రమే సరిపోదండి. మీరు పట్టుదలతో శ్రద్ధగా చదివితేనే ప్రతిఫలం అనేది లభిస్తుంది. అంతే తప్ప ఒకవేళ నవగ్రహాలు అనుకూలంగా ఉన్నా మీరు ఏం చేయందే ప్రతిఫలం అనేది రాదండి. మే 18వ తారీఖు వరకు చదువు విషయంలో మానసిక ఆందోళన అనేది పెరుగుతుందండి. ఎందుకంటే రాహు యొక్క గోచారం కారణంగా ఏకాగ్రత అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి. అయితే మే తర్వాత నుండి స్కాలర్షిప్లు రావటం కానీ, మీరు కోరుకున్న విద్యా సంస్థల్లో మీ శ్రమకు తగ్గట్లుగా అడ్మిషన్లు రావటం కానీ, ఇతర విద్యా అవకాశాలు రావటం కానీ జరుగుతుంది. గవర్నమెంట్ ఉద్యోగ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి కానీ, ఇతర ఉద్యోగ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి కానీ గురువు 7వ స్థానంలోకి వచ్చాకే చదువులో విజయాన్ని సాధించగలుగుతారు. కాబట్టి విద్యార్థులు, మూలా నక్షత్రంలో జన్మించిన విద్యార్థులకు కనుక ఎగ్జామ్స్ అనేవి మార్చ్ నుండి మే మధ్య కాలంలో ఉన్నట్లయితే రాహు యొక్క గోచారం వల్ల ఎక్కువగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ముఖ్యంగా మీరు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలండి. నేను బాగా చదివాను, బాగా కష్టపడ్డాను, రాయగలుగుతాను, ఖచ్చితంగా మంచి ప్రతిఫలమే వస్తుంది అని ఆశించే ముందుకు వెళ్ళండి. నాకు మంచి మార్కులు వస్తాయా, మంచి ర్యాంకు వస్తుందా అన్న ఆందోళనను ముందు తగ్గించుకోండి. మీ వంతు మీ ప్రయత్నం చేయండి. ముందు దృఢ సంకల్పంతో, ఏకాగ్రతతో, క్రమబద్ధమైన విధానంలో కనుక చదువుకోగలిగితే మూలా నక్షత్ర జాతకులు ఖచ్చితంగా ఎక్కువ ప్రతిఫలాన్ని పొందగలిగే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే మూలా నక్షత్ర జాతకులు ఎటువంటి వృత్తి వ్యాపారాలలో స్థిరపడినా ఈ సంవత్సరంలో అబోవ్ యావరేజ్ కాలంగా చెప్పవచ్చండి. అయితే సరదాగా అయినా ఇతరుల విషయంలో సెటైర్స్ వేసేటప్పుడు కొంచెం ఆలోచించండి. దానివల్లే అవమానాలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. పరిహారాల విషయానికి వస్తే ఈ సంవత్సరం ప్రథమార్థంలో మే 18వ తారీఖు వరకు రాహువు 4వ ఇంట్లో ఉంటాడండి.
కాబట్టి ఉద్యోగంలో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మానసిక పరంగా మానసిక ఆందోళన ఎక్కువ అవటం వల్ల కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ ప్రభావాన్ని తగ్గించుకోవటానికి ప్రతి శనివారం రాహు మంత్ర జపం చేయటం మంచిదండి, లేదా దుర్గా స్తోత్ర పారాయణం చేయటం మంచిది. మార్చి 29వ తారీఖు వరకు శని అనుకూలంగా ఉంటాడు. 29వ తారీఖు నుంచి శని 4వ స్థానంలో, 4వ స్థానం అనేది జ్యోతిష శాస్త్రం ప్రకారం కుటుంబానికి సంబంధించినదండి. కావున దీనికి గాను శనివారం నాడు శని మంత్ర జపం చేయటం కానీ, ఆంజనేయ స్వామి వారిని దర్శించటం కానీ, లేదా హనుమాన్ చాలీసాను వినటం కానీ పఠించటం కానీ చేయండి. ఈ చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే చాలండి, మనోధైర్యం అనేది పెరుగుతుంది. ఒకవేళ మూలా నక్షత్ర జాతకులకు పనులు మొదలు పెట్టేటప్పుడు ఏమైనా అడ్డంకులు విఘ్నాలు కనుక కలిగినట్లయితే రోజు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించండి. ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొంత గరిక గడ్డిని తీసుకుని విఘ్నేశ్వరుడు పాదాల దగ్గర పెట్టి నమస్కరించండి. అలాగే మీ జాతక రుద్రాక్షను ధరించే ప్రయత్నాలు చేయండి. మనోధైర్యం అనేది పెరుగుతుంది. సానుకూల శక్తి అనేది మీ వైపు వస్తుంది. తెలివిగా ప్రణాళికలు వేసుకోగలుగుతారు. వ్యక్తిగత వృద్ధికి కూడా దోహదపడుతుందండి. కాబట్టి మొత్తం మీద మూలా నక్షత్ర జాతకులకు బాగానే ఉంటుంది. ఎక్కువగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అలానే మన గురుబ్రహ్మ ఛానల్లో మూలా నక్షత్ర జాతకుల యొక్క స్వభావం అనేది ఎలా ఉంటుంది, మూలా నక్షత్ర జాతకులు 27 నక్షత్రాలలో ఏ నక్షత్ర జాతకులను వివాహం చేసుకోవాలి, ఏ నక్షత్ర జాతకులను వివాహం చేసుకోకూడదో చాలా క్లియర్గా వివరిస్తూ స్పెషల్ వీడియోస్ చేయటం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.